ఎవరైతే జీవము గల దేవుని సంఘాన్ని అంటిపెట్టుకుని ఉంటారో నా దేవుడు వారి మీద పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరింపజేస్తాడు. ఆ అభిషేకం ఇచ్చి ప్రపంచానికి పరిచయమేట్లుగా చేస్తాడు. ఒకప్పుడు నేను ఎవరికి తెలియదు. ఈరోజు ప్రజల ముందుకు అనేకులకు తెలియడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇదిగో నేను సంఘములో నిలిచి ఉన్నాను. నేను సంఘములో ఉన్నంత వరకు ఆత్మ అభిషేకం నా మీద నిలిచి ఉంటుంది. పౌలు సంఘములో నిలిచి ఉండగా వారి మీదకి పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చి ఏ పని నిమిత్తము వారిని ఏర్పరచుకున్నాడో ఆ పని నిమిత్తము ప్రత్యేకపరచి ఇదిగో వారిని ఆ పనికై పంపించెను. ఎక్కడున్నారు వాళ్ళు? సంఘములో ఉండగా. మీరు ఏ సంఘానికి వెళ్ళేవారైతే ఉన్నారో ఆ సంఘములో మీరు నిలిచి ఉండండి. పరిశుద్ధాత్ముడి మీద కుమ్మరించబడును గాక. మీ ద్వారా సంఘములు ఉజ్జీవాన్ని పొందుకొనును గాక. మీ ద్వారా సంఘములో పరిశుద్ధాత్మ అభిషేకం దిగివచ్చును గాక. మేము పొందుకున్న అభిషేకం, మేము పొందుకున్న కృప 10 మందికి ఉపయోగకరంగా మార్చబడాలన్నదే ఈ ప్రయత్నం. అంతకంటే వేరొకటి కాదు.